హాయ్, నేను మీ పిరమిడ్ చారిని. ఈరోజు మరో వీడియో తోటి మీ ముందుకు వచ్చింది ఈపీసీ ఛానల్. ఈపీసీ ఛానల్ చూస్తున్న ధ్యాన మిత్రులందరికీ ధ్యానాభివందనాలండి. ఈరోజు మనం ఒక అద్భుతమైన పిరమిడ్ని కర్నూలు డిస్టిక్ ఆదోని మండల్ గణేకల్ విలేజ్లో మనం ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది. ఈ చుట్టుపక్కల చూస్తే అద్భుతమైన ప్లేస్ అండి ఇది. ఒకవైపు రైల్వే ట్రాక్, ఒకవైపు మనకు రోడ్డు. ఈ పిరమిడ్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ ఒక చిన్న హనుమంతుంది స్టాచ్యూ పెట్టుకున్నారండి వాళ్ళు. కానీ ఈ గణేకల్ మండలంలో మనకు రోడ్లపైన యాక్సిడెంట్ జరగకుండా పిరమిడ్ను పెట్టడం జరిగింది. దాంతో అక్కడ యాక్సిడెంట్లన్నీ కూడా ఆగిపోవడం జరిగింది. ఆ అవగాహనతోటే ఇక్కడ వాళ్ళు ఏదో ఒక ధ్యాన మందిరం మనం ఇక్కడ నిర్మించడం జరిగింది. వాళ్ళు ఏదో షెడ్ వేసుకుందాం అనుకున్నారు టెంపుల్కి. కానీ ఆ యాక్సిడెంట్ తగ్గిన తర్వాత ఇక్కడ ఈ పిరమిడ్ ద్వారా ఇంత ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ పిరమిడే నిర్మించాలని అక్కడ గ్రామస్తులు ఎంతో సంకల్పంతో ఈ పిరమిడ్ అనేది నిర్మించడం జరిగిందండి. ఇక్కడ ఇది మధ్యలో ఉంటుంది. ఒకవైపు రైల్వే ట్రాక్, ఒకవైపు మనకు రోడ్డు ఉంటుంది. మనకి ఇది గణేకల్లో ఇంకో పిరమిడ్ కూడా ఉందండి, అద్భుతమైన పిరమిడ్. అది 18x18 గ్రౌండ్ పిరమిడ్. ఇది టెంపుల్ కోసం అనేసి వీళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు గణేకల్లో. ఇది మనకు కర్నూలు నుంచి ఆదోని నుంచి మనకు గణేకల్ దగ్గర. అక్కడ ఆదోని నుంచి మనకు మ్యాక్సిమం ఒక 10 కిలోమీటర్లు ఉండొచ్చు. ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్లు అనేది తగ్గడం జరిగింది. దాంతో ఈ అద్భుతమైన పిరమిడ్ ఈ గ్రామస్తులు నిర్మించుకున్నారండి. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆదోని పిరమిడ్ సొసైటీ మాస్టర్స్ అంతా కూడా వచ్చి సహకరించారు. అక్కడ ఎంతో అద్భుతంగా ఈ వర్క్ అనేది జరిగింది. పత్రి గారు చెప్పేవారు ఎప్పుడు, ధ్యాన జగత్, శాకార జగత్, పిరమిడ్ జగత్. దేవాలయాలన్నీ ధ్యానాలయాలు కావాలన్నదే ఆయన లక్ష్యం. అలాగే ఇప్పటికీ చాలా దేవాలయాల్లో అన్నిటిలో కూడా ఈ ధ్యానాలయాలు అనేది జరుగుతుందండి. ప్రతి ఒక్క దేవాలయం దగ్గర కూడా పిరమిడ్ అనేది వస్తుంది భూమండలంలోకి. ఇలా లక్షలాది పిరమిడ్లు ఈ భూమికి ఇవ్వడం జరుగుతుంది. ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్ ద్వారా ఎంతో అద్భుతమైన వర్క్ జరుగుతుందండి. నిజంగా ఈ పిరమిడ్ నిర్మాణం అనేది ఒక అద్భుతమైన వర్క్. ఇది అది ఎన్నో జన్మల పుణ్యం చేస్తే కానీ ఇలాంటి వర్కులు జరగవు. మనకు పత్రికారు ఇచ్చారు ఇంత అద్భుతమైన సంకల్పాన్ని. చూడండి, ఇది ఇలా మనం కిందనే తయారు చేసి 4 ఫ్లోర్ల మీద ఈ క్రెయిన్ తోటి ఎత్తి పెట్టడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కటి. ఇలా 12x12 పిరమిడ్ అయితే మనము ఒక 10 మందితోటి లేపి పెట్టగలుగుతాం. 12 తర్వాత 15 కానీ 18 కానీ ఇలా ఫిట్ చేసుకొని ఆ తర్వాత క్రెయిన్తో పైకి పెట్టి ఇలా క్రాసులు కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుందండి. చూసుకోవచ్చు మనం ఇక్కడ చిన్న హనుమంతుంది స్టాచ్యూ ఉంది. అలాగే దీని తర్వాత కూడా మనకు ఒక 11 అడుగుల ధ్యాన ముద్రలో ఉన్న హనుమంతుని కూడా ఇక్కడ పెట్టుకుంటున్నారు వీళ్ళు. ఇక్కడ ఎంతో అద్భుతమైన ప్లేస్ అండి ఇది. ఇదొక మనకు చూడవలసిన ప్లేస్ అండి ఇది. గణేకల్లో కూడా పెద్ద పిరమిడ్ ఉంది. పత్రి గారు వచ్చారు. మనకు పత్తికొండ నుంచి గణేకల్ దాకా దగ్గర రోడ్లపైన చాలా పిరమిడ్లు పెట్టారు. ఆ పిరమిడ్లన్నీ కూడా దాని మీద ఎలా మనం డ్రైవ్ చేయాలనేది కూడా ఇలా పోలీస్ వారి ద్వారా చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇలాగే ఈ ఈపీసీ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.